అనేది చెప్పాడు. దాంతో ఈయన పెట్టారు. అందుకనే జగన్ ఆస్తులు కూడా విపరీతంగా పెరిగాయి ఆ టైంలో. అనేది దీన్నే క్విడ్ ప్రోకో అని డిస్‌ప్రపోర్షనేట్ అసెట్ కేస్ అని కూడా అంటారు. అక్రమ ఆస్తుల కేసు. సో, అంటే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే జగన్ కంపెనీలు పెట్టుబడి పెట్టారు. దానివల్ల జగన్ కంపెనీలు గ్రో అయింది. సో, వైఎస్ఆర్ చేశాడు కాబట్టి అది ఈమెకి కూడా వాటా ఉంది తండ్రి వారసత్వంలో. అంటే ఇక్కడ షర్మిల గాని, విజయమ్మ చెప్పే ఆర్గ్యుమెంట్‌లో మనకు గాని అర్థమయ్యేది ఏంటంటే కరప్షన్ జరిగింది. కరప్షన్ మొత్తం జగన్‌కే వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆ కరప్షన్‌లో మాకు కూడా వాటా ఉంది అనేదే వస్తుంది. అంటే కరప్షన్ ఖండించినట్టు కాదు. కరప్షన్ జరిగింది. దానివల్ల జగన్ ఆస్తులు పెరిగాయి. కరప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యమంత్రి మా నాన్న ఉన్నాడు కాబట్టి వచ్చింది. కాబట్టి దాంట్లో నాకు కూడా వాటా రావాలి కదా అనేది ఇంప్లై అవుతుంది. కాకపోతే దీనంతా ఒకవైపు తీసుకొని తెలుగుదేశం మీడియా కానీ వాళ్ళు కానీ దీన్ని ఉపయోగించుకుంటారు. నేచురల్గా ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే ఉపయోగించుకుంటారు. అలాగా ఈమె కూడా కూటమి అధికారంలోకి రావడానికి కొంతవరకు ఈ నెరేటివ్ కూడా ఉపయోగపడింది. సో కాకపోతే ఇప్పుడు ఇదంతా కూడా డ్రామాని ముందు నుంచి కూడా నమ్మేవాళ్ళు ఉంటారు. అసలు వీళ్ళ చెల్లి అన్న మధ్య ఇంత గొడవ జరుగుతుందా, అసలు ఇదంతా కూడా వీళ్ళు ఆడే డ్రామా అంట కదా అనేది చాలా మంది అడిగారు. కానీ డ్రామా వల్ల జగన్కి ఏంటి లాభం దీనివల్ల అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఆమెకి లాభం లేదు, జగన్కి లాభం లేదు. కానీ అలా నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే కాన్స్పిరసీ థియరీలు రకరకాలుగా ఉంటాయి. అవి రకరకాలుగా నమ్ముతూ ఉంటారు. అలాగా ఇప్పుడు షర్మిల బర్త్డే విషెస్ చెప్పడం అనేది మామూలుగా ఆమె చాలా మందికి చెప్తుంది కాబట్టి, ఆయన కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి చెప్పుండొచ్చు. అందుకనే ఆమె ఎక్కడ అన్న కోసం అన్నకి మా అన్నకనో, ప్రియమైన అన్నకనో లేకపోతే అన్నకనో ఏమీ వాడలేదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడని వాడింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అని వాడింది తప్ప అన్నయ్య జగన్కి అనేది ఆమె వాడలేదు. అసలు ఆమె అన్నయ్య అనే పిలుపు మానేసి చాలా కాలం అయింది. జగన్ అని పిలుస్తుంది, జగన్ గారు ఉంటుంది. ఇంకా ఒక్కోసారి నువ్వు ఇవ్వ అంటుంటే ఎవరో ఆమెని మందలిస్తే అప్పటి నుంచి ఆమె మీరు అని పిలుస్తుంది. కాబట్టి మామూలుగా ఆమె కోపాన్ని దాచుకునే వ్యక్తి కూడా కాదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక డ్రామా నడుస్తుంది, ఇద్దరు గొడవ ఫేక్ అనేది నమ్మశక్యంగా అయితే లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. తను రాజకీయంగా నాకు హెల్ప్ చేయలేదు, ఆస్తుల్లో వాటా ఇవ్వలేదనే ఒక కోపం అయితే ఆమెకుంది. దాని నుంచే ఆమె ఇన్ని రోజులు చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడం వల్ల ఇదైంది. ఇంకొక వెర్షన్ ఏంటంటే జగన్ ఈ మధ్య కొత్త కూటమికి అంటే ముఖ్యంగా మోడీకి దూరం అవుతున్నాడు. మోడీ మీద ఇండైరెక్ట్గా విమర్శలు కూడా చేశాడు. వైజాగ్ యోగాంధ్ర ఫండ్స్ మిస్యూజ్కి సంబంధించి. సో మెల్లగా రాహుల్ గాంధీ అంటే ఇండియా కూటమి వైపు జగన్ వెళ్ళే అవకాశం ఉంది. రాహుల్ గాంధీకి కూడా జగన్ వస్తే ఆయన కూడా చేర్చుకుంటాడు అవసరం కాబట్టి. పాత కక్షల్లో రాజకీయాలు ఏమి ఉండవు. సో ఆ రకంగా వచ్చినప్పుడు షర్మిల ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అధిష్టానం చెప్పినట్టు ఆమె వినాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆమె ఏం చేస్తుంది? తెలుగుదేశంలో చేరలేదు, జనసేనలో చేరలేదు, బీజేపీలో చేరలేదు. సో మళ్ళీ అక్కడ సొంత పార్టీ పెట్టుకోవాలి. అక్కడ పార్టీ ఎక్కడన్నా కొంత ఇది ఉంది, కానీ అక్కడ నీకు అసలు స్కోప్ లేదు. కాబట్టి ఆమె రేపొద్దున జగన్ కానీ ఇండియా కూటమి వైపు మొగ్గితే, ఎందుకంటే ఇదే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇదే కూటమితోనే 2029లో ఎన్నికలకు వెళ్తారు. అప్పుడు జగన్కి ఒంటరిగా పోటీ చేయాలి. ఒంటరిగా పోటీ చేస్తే రేపు ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. అందుకని ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఆ మేరకి రేపు వీళ్ళిద్దరూ కలిసి పనిచేసినా కూడా ఆశ్చర్యం లేదు.